ప్యారడీలు అనేవి మీరు సాహిత్యం ఇవన్నీ కూడా కొంతవరకు రీచ్ ఉంది, వెళ్తున్నాయి, సాహిత్య విలువ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. బట్ ప్యారడీలు అనేవి సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది, సామాన్యుడికి కూడా ఈజీగా రీచ్ అయిపోతుంది. ఈ భాష గురించి ఏమైనా ప్యారడీ ఏమైనా రాశారండి? ఎన్నో చేశాను. ప్యారడీల కంటే ఇది గంభీరమైనటువంటి విషయం, మహోన్నతమైన విషయం. అవును. ఆ రోజుల్లో శివరావు, కస్తూరి శివరావు అనేటువంటి నటుడిని చూస్తే అందరూ పకపక నవ్వేవాళ్ళు. ఊనే మనకి సినిమాలకు వెళ్తున్నప్పుడు పాత సినిమాలకి రాజుబాబు రమాప్రభ అని పడంగానే అందరూ ఏళ్ళు వేసి సపోర్ట్లు కొట్టేవాళ్ళు టైటిల్ కార్డు చూసి. రేలంగి సూర్యకాంతం అనగానే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా కాదు, టైటిల్ కార్డు చూసి సపోర్ట్లు కొట్టి హాల్ అంతా మారుమోగేది. అంటే హాస్యానికి అంత ప్రతిస్పందన ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. రాజుబాబు, రేలంగి అంటే ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి నటులు వీళ్ళందరూ కూడా హాస్యం వినోదం ఎప్పుడు మనకి హృదయాన్ని రంజింపజేస్తుంది, అందరూ కోరుకుంటారు. కానీ అది మాత్రమే కాదు, అసలు సినిమా అనేటువంటిది మరి ఎన్టీ రామారావు గారు అంత హాస్యం చేశాడు ప్రతి దాంట్లో. ఆయన కొన్ని హాస్య పాత్రలు వేశాడు, కానీ ఎంత గంభీరంగా ఎంత హుందాగా ఉండేవి చెప్పేవాడు ఆయన డైలాగులు కథానాయకుడుగా. మరి క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళేది? కమెడియన్స్కి వెళుతుందే? లేదు. రామారావు గారు అన్నగారు అని చెప్పి గౌరవాన్ని ఇచ్చింది, ఆయన దగ్గర వినయంగా వినమ్రంగా ఉన్నది, ఆయన తేజస్సు ముందు అందరూ కూడా వినమ్రులై ఉన్నది ఆయనకి జరిగింది. కానీ ఏ హాస్య నటుడికైనా జరిగిందే? లేదు. చార్లీ చాప్లిన్కి కూడా జరగల. అవును. క్రేజ్ ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు, కానీ అంత వినమ్రంగా వినయంగా ఉండటం, ఆ తేజస్సు ఉంటుందే? అంత గౌరవం ఉంటుందే? పద్యం అలాంటిది. గ్రేట్. ప్యారడీ కమెడియన్, పద్యం హీరో. పద్యం ఎన్టీ రామారావు, ప్యారడీ కమెడియన్. గ్రేట్. కనుక కమెడియన్ చూసి నవ్వుతారు. చిన్నప్పుడు నేను కూడా కమెడియన్ను చూసి బాగా నవ్వుకునేవాడిని. ఎప్పుడు వస్తాడు వెనకాల ఉండి ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో చెయ్యి కాలు కదిలిస్తూ ఉంటే కూడా ఎవరి అవతల వాడికి తెలియకుండా వెనక నుంచి ఎక్కిరిస్తున్నా నవ్వుకునేవాళ్ళం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. కానీ ఎన్టీ రామారావు గారు ఆయన చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఒక ఎస్వి రంగారావు గారు చూసినప్పుడు ఎట్లా ఉంటుంది? అలాంటిది పద్యం. ఒక మహానటి సావిత్రి, జమున, రామారావు గారి గురించి కూడా రాసినట్టున్నారు కదా. కనుక అంటే ఏంటంటే మనం దీన్ని అందించాలి, ఈ ధీరత్వాన్ని, ఆ గాంభీర్యాన్ని. అది ఈ తర్వాత తరాల వాళ్ళకి అది అందించాలి. అది అందించినప్పుడు మన భాష, మన సంస్కృతి ఉన్నతంగా ఉంటుంది. సంస్కృతి అని అంటే అది ఒకటి కాదు, అనేక విషయాలతో కూడుకున్నది. దేవాలయ సంస్కృతి ఉంటుంది. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, నియమాలు ఉన్నాయండి దానికి కూడా. మరి దేవాలయం వెళ్ళంగానే మీరు కాళ్ళు కడుక్కోరు. పూర్వం బావి ఉండేది, తర్వాత పంపులు వేసారు, ఇప్పుడు మామూలుగా మనం తిప్పుకుంటూ వచ్చేయి కదా. కనుక వెళ్ళంగానే మీరు అట్లా రోడ్డు మీద నుంచి వచ్చేసి గుళ్ళో కడతారా? దేవాలయంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మీరు చుట్టూ నమస్కారాలు చేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి లోపలికి వెడుతున్నారు. వెళ్ళేటప్పుడు శివాలయం ఉంటే అటు కాలభైరవుడిని చూసి, వైష్ణవాలయం ఉంటే ఆంజనేయ స్వామినో గరుత్మంతుడినో చూసి నమస్కారం చేసుకుని నెమ్మదిగా లోపలికి వెళ్తారు. వెళ్ళి జాగ్రత్తగా ఒక పక్కన ఉంటారు. లోపలికి వెళ్ళిపోతారా మీరు? లేదు, గర్భగుడిలోకి లేదు. గంట కొట్టి అంటే ప్రతిదానికి కూడా ఆయన ఇచ్చేటప్పుడు తీర్థం ఇచ్చి, తర్వాత ప్రసాదం ఇచ్చి, చట్టం పెడితే తీసుకుని, అవును, ఇవన్నీ చూసుకుని వస్తారు కదా. అంటే ప్రసాదం పెట్టారు కదా అని అక్కడే తింటున్నారా మీరు? అది సంస్కృతి. గర్భగుడిలో ప్రసాదం పెడుతున్నాడు, మంటపంలోకి వచ్చి తింటున్నారు, మంటపంలో కూర్చుని తింటున్నారు. మరి అక్కడికక్కడే తినొచ్చుగా, ఎందుకని తింటల్లా? అది సంస్కృతి. దాంట్లోనే నాగరికత ఉంటుంది, దాంట్లోనే శుచి ఉంటుంది, దాంట్లోనే శుభ్రత్వం ఉంటుంది, దాంట్లోనే మన వ్యక్తిత్వం కూడా ఉంటుంది పిల్లలకి. అదంతా కూడా మనం మనతో పాటు తీసుకుని వెళ్ళి పిల్లలకి చెప్పాము. అంటే ఆ దేవాలయ సంస్కృతిలో ఎక్కడ పడితే అక్కడ అరటి తొక్కలు వేస్తే ఊరుకుంటారా? కొబ్బరి చిప్పలు ఇస్తే అది కొట్టుకుని తింటారు. ఆ కొబ్బరి పెంకు అక్కడ పడితే ఎవరికన్నా గుచ్చుకుంటుందని తీయలే మన పెద్దవాళ్ళు. మనం చూసేది నేర్చుకుని మనం కూడా అలా చేయలే. కనుక ఇదంతా సంస్కృతి. సాటివాడితో ఎలా ఉండాలని మనకి ఎవరు చెప్పకుండానే తెలుస్తుంది. అటువంటి దేవాలయాల్ని వాళ్ళ చాలా దారుణమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉంచారు. గోపురాలు శిలుం పట్టిపోయినాయి, గోడలన్నీ చౌడు బట్టి ఉంటాయి. చిన్న జల్లులకి కూడా పగుళ్లలోంచి నీళ్లు వెళ్ళిపోయి గర్భాలయంలో మడుగులు కడతాయి. ఒక
పంచలోహ విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా విలువైంది ఒక పంచలోహ విగ్రహం ఉంటుంది, అయ్యవారిదో అమ్మవారిదో. అట్లాంటి గుళ్ళు కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రాచీన దేవాలయాలు అనమాట. స్కాంద పురాణంలో చెప్పబడిన దేవాలయాలు నేను ఒక 100 చూద్దామని చెప్పి నేను చూశా. ఆ 100 గుడుల్లో ఉన్న పరిస్థితి చెబుతున్నా. అర్చకుడికి ఎంత జీతం అంటే 3000, 2000 ఇట్లా చెప్తూ ఉంటారండి. ఒక ఆయన చెప్పాడు నాకు 1800 అని, అంటే రోజుకు 60 రూపాయలు. ఈ గుళ్ళో అర్చకుడి కంటే బయట యాచకుడికి ఎక్కువ వస్తుంది. ఈ దేవాలయాలు ఏమన్నా దిక్కులేని స్థితిలో ఉన్నాయా అని అంటే వీళ్ళ ఈ నాయకుల పరిపాలన వల్ల అలా ఉన్నాయి. ఒక్కొక్కటి దానికి 900 ఎకరాలు, 150 ఎకరాలు, 500 ఎకరాలు, 2000 ఎకరాలు మాన్యం ఉందండి. ఇప్పుడు ఎంత ఉన్నది అని అంటే 0. ఏమైంది ఇది ఆస్తి? మొన్న ఈ మధ్య కొంతమంది ఎవరో నాయకులు పేర్లు ఎందుకు కానీ పోతే తలపోయింది, చెయ్యిరిగితే ఏమైంది, రాముడికి ఏదో ఎత్తకపోయారు అయితే ఏమైంది, ఇవన్నీ విన్నారు కదా. ఏమండి, రాముడికే చెయ్యిపోతే ఏముంది, కిరీటం పోతే ఏముందంటే మీరు పోతే మాత్రం ఏమవుతుంది? ఎప్పుడు ఎవడన్నా పట్టించుకుంటాడా? ఎప్పుడు లోకంలో ఎవడేమైనా పట్టించుకునేవాడు ఎప్పుడూ ఉంటాడు. కానీ రాముడి విగ్రహంలో రాముడిని చూసుకుంటూ ఏదన్నా ఆ విగ్రహానికి ఏదన్నా జరిగితే తల్లడిల్లిపోయేవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. అది జాతి. ఆ జాతిని వాళ్ళందరికీ కూడా బాధ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరిపాలకుడిది. ఇటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మళ్ళీ సవ్యంగా నడిచే స్థితికి తీసుకురావాలి. అందుకు మనం మాట్లాడాలి. మీకు ఇంకా కొన్ని దేవాలయాలకి చెరువులు ఉన్నాయి. ఇది మనం ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చెబుతున్నా. కృష్ణా జిల్లాలో ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది, శ్రీకాకుళం. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయానికి ఎదురుకుండా మంచి చెరువు. చాలా నా చిన్నప్పుడు బాగా నేను మా మేనమామ ఊరు వెళ్తూ ఉండేవాడిని. చక్కని తామర పూలతో వికసించి కళకళలాడుతూ ఉండేది. నేను కూడా దిగి తామర పూలు కోసేవాడిని, తామరాకులు కోసుకొచ్చేవాడిని. గట్టు మీద నుంచి ఎడుతుంటే ఆ తామర పువ్వుల ఘుమఘుమ సువాసన మనకి వచ్చేదండి. గట్టు మీద నుంచి ఎడుతుంటే, అంటే సుమారుగా చాలా పెద్ద చెరువు, ఒక 100 గజాల దూరంలో ఉన్న గట్టు అన్నమాట. అక్కడి నుంచి వెడుతుంటేనే అటువంటి అద్భుతమైన వాసన వచ్చేది. ఆ గట్లన్నీ కూడా ఇవాళ పాడు చేసేశారు, ఆక్రమణలు. రెండవది ఆ చెరువులో చేపలు పెంచుతున్నారు. చెరువులో గత 20 ఏళ్ళుగా నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడటల్లా 20 ఏళ్ళుగా మాట్లాడుతున్నాను నాకు తెలిసినప్పుడల్లా. అట్లా మరి ఆ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎవడన్నా ఈ నాయకుడు ఎవడన్నా తవ్వించాడా? నీ బాబుగాడి సొమ్ము అని ఒకళ్ళనొకళ్ళు అడుగుంటారు కదా, మీ బాబుగాడు ఏమన్నా తవ్వించాడా అక్కడ? ఆ చెరువు, దేవాలయం చెరువు ఎవరో మహనీయులు ఎవరో తవ్వించారు. కృష్ణదేవరాయలు వచ్చి ఆ దేవాలయంలో పడుకుంటే ఈ ఆంధ్ర మహావిష్ణువు కల్లో కనిపించి నా మీద ఒక కావ్యం రాసి అంకితం ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఆయన ఆముక్తమాల్యద రచనకి శ్రీకారం చుట్టి గుళ్ళో రాశాడు. ఒక మహాకావ్యం వెలిసినటువంటి పరమాద్భుతమైన దేవాలయం అది. ఆంధ్ర మహావిష్ణువు అనే పేరుతో విష్ణుమూర్తి ఉన్నాడు. తమిళ మహావిష్ణువు, గుజరాత్ మహావిష్ణువు ఎక్కడ లేడు. కనుక అటువంటి పరమ పవిత్రమైన దేవాలయం చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. ఎంతకి సంవత్సరానికి వాళ్ళకి వచ్చేది 2 లక్షలు, 2.5 లక్షలు, 1.5 ఇటువంటి వాటికి కూడా కకృతిపడి దేవాలయాలు ఇలా చేశారు. మన ఉయ్యూరికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో షాయిపురంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, 9 ఎకరాల చెరువు. ఆ 9 ఎకరాల చెరువుని కూడా చేపలు పెంచుతూ భ్రష్టు పట్టించారు. అప్పుడు నేను షాయిపురం లక్ష్మీ నృసింహ అని ఒక శతకం రాశా. నరసింహస్వామి కదా, గోళ్ళు గిల్లుకుంటూ గర్భగుడిలో కూర్చోకు, ఈ దుర్మార్గుల్ని ఈ దుర్మార్గాన్ని చీల్చి చెండాడు శతకం రాశాం. అక్కడ ఆ గ్రామస్తులు జొన్నవెత్తుల వెంకటప్పయ్య గారని, ఆయన మా పూర్వీకుడు, అదేమో మా నాన్నగారి ఊరు, ఇదేమో మా అమ్మ పుట్టిల్లు శ్రీకాకుళం. అంటే 2 ఊళ్ళల్లో పరిస్థితి చెప్తున్నా. ప్రాచీన దేవాలయం అండి. ఆయన గ్రామస్తులు అందరం కలిసి వెళ్ళి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్గా ఉండేవారు, ఉన్నప్పుడు ఆయనకి దీని మీద చెప్తే ఆయన దాన్ని పంచాయతీ వాళ్ళ నుండి చేపలు పెంచకూడదు, ఇది దేవస్థానందే అని చెప్పి మళ్ళీ ఆర్డర్ వేసేటట్టుగా చేసాం. మళ్ళీ దాన్ని ఇది చేశారు. అంటే మీరు అసలు దేవాలయాల సొమ్ము నాశనం చేస్తున్నారు. దేవాలయాల్ని మీరు దీనస్థితికి తీసుకొచ్చేసారు. అక్కడ ఏమన్నా పెద్ద పెద్ద మంటపాలు, శిల్పాలు ఉంటే అవన్నీ కూడా ఎవడేం చేసినా కూడా దాన్ని పట్టించుకునే స్థితి లేదు. దేవాలయానికి వచ్చిన భక్తులకి ఆ చెరువులో 9 ఎకరాల చెరువులో స్వచ్ఛమైన జలంలో
తామర పూలు కలువ పూలు ఉండి పిట్టలు వచ్చి కిలకిల్లాడుతూ కళకళలాడుతూ ఉంటే పూలతో పిట్టలతో అది చూసిన వాడికి మనస్సు ప్రకృతితో శృతి కలుపుకుంటుంది, ప్రకృతితో కలిసిపోతుంది. వాడు ఆ ప్రకృతిలో ఉండేటువంటి అందాన్ని చూసి భగవంతుడికి నమస్కారం చేసుకున్నప్పుడు మనస్సు ప్రశాంతం అవుతుంది. ఇదేమో చేపల చెరువు చేసి శిల్పాలన్నీ బగలగొట్టి ఇంత దయనీయంగా దేవాలయాలు ఉంటే భక్తి ఎవడికి నిలబడుతుందండి?